Hello, children. Are you ready for the story? Today's story is The Clever Rabbit and the Lion. అంటే ఒక తెలివైన ర్యాబిట్ ఇంకా ఒక లయన్. సో వన్స్ అపాన్ ఎ టైం ఒక పెద్ద ఫారెస్ట్లో ఒక క్రూయల్ లయన్ ఉండేది. అంటే మనకి మంచి లయన్స్ బ్యాడ్ లయన్స్ ఉంటాయి కదా, అట్లా ఇది క్రూయల్ లయన్ అనమాట. క్రూయల్ లయన్ అంటే బాగా మిగతా యానిమల్స్ని ఫ్రెండ్లీగా లేకుండా డామినేట్ చేసి వాటి ఫుడ్ అంతా లాక్కొని తినే ఒక క్రూయల్ లయన్ అనమాట. ఒకరోజు ఆ లయన్ చాలా యానిమల్స్ని హంట్ చేసి అందరితోటి ఫైటింగ్ చేస్తూ ఉండేది. అయితే యానిమల్స్ అందరూ బాగా వర్రీ అయిపోయేవాళ్ళు. అలా వర్రీ అయిపోయి యానిమల్స్ అన్ని కలిసి కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసింది. ఏమని? లయన్ తోటి ఒక అగ్రిమెంట్ వచ్చిందనమాట. దే ప్రామిస్డ్ ఒక్కొక్క యానిమల్ని ఒక్కరోజు ఫుడ్గా పంపిస్తాము. సో నువ్వు అన్నెసరీ హంటింగ్ చేయొద్దు, అందరినీ ఒకేసారి తినొద్దు, నీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పంపిస్తాము అని చెప్పింది. అయితే ఒకరోజు అలా చెప్పుకుంటూ ఉండగా ఒకరోజు ర్యాబిట్ టర్న్ వచ్చింది. ఒక క్లవర్ ర్యాబిట్ అది. ఆ ర్యాబిట్ ఏం చేసింది, లయన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళకుండా కొంచెం లేట్గా వెళ్ళిందనమాట. లేట్గా వెళ్తే లయన్కి కోపం వస్తుంది కదా. అప్పుడు లయన్ కోపం వచ్చి వై ఆర్ యూ లేట్ అని అడిగింది. అప్పుడు ర్యాబిట్ అనింది, నేను ఇక్కడికే వస్తున్నాను, ఇంకొక లైన్ నన్ను ఆపింది అనింది. నేనే కదా కింగ్, ఇక్కడ ఇంకొక లైన్ ఎవరు అని చెప్పి ఇంకా కోపం వచ్చింది లయన్కి. అప్పుడు ర్యాబిట్ అంది, సరే తీసుకెళ్తాను పదా అని చెప్పి ఆ లయన్ని ఒక డీప్ వెల్ దగ్గర తీసుకెళ్ళింది. వెల్ అంటే ఒక పెద్ద బాగుంటుంది కదా, వాటర్ ఉంటాయి.